దావీదు వృద్ధాప్యములో మరణ పడకల్లో ఉన్నప్పుడు తన కుమారుడైన సొలొమోనుతో చెబుతున్న మాట, ఇదిగో నేను చాలా కష్ట స్థితిలో యెహోవా మందిరము కొరకు, దేవుని నివాసము కొరకు, దేవుని మహిమ దిగి వచ్చి భూమి మీద నివసించడం కొరకు 2 లక్షల మనుగుల బంగారం అంట, విస్తారమైన కలప, విస్తారమైన రత్నాలు, తోచ సఖ్యము కానంత సంపాదించాడంట. మందిరము కట్టాల్సిన రీతిగా కట్టారు, కానీ అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసం, ఆ మందసములో రాతి పలకల తప్ప మరొకటి ఏదీ లేదు. దేవుడు తన వ్రేలుతో రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలవి. మన్నా పాత్ర లేదు, చిగురించిన అహరోను కర్ర కూడా లేదు. బయట నుంచి చూస్తే మందిరం ఆహా ఓహో అనుకుంటున్నాం, కానీ లోపలికి వెళితే కొన్ని మందిరాల్లో దేవుని జీవము కలిగిన మందసమే లేదు. అసలు మందసములో మన్నా కలిగిన పాత్ర, చిగురించిన కర్ర కూడా లేదు.